ఏమండి, క్రైస్తవ జీవితం అంటే అంత సులువైతే కాదు. క్రైస్తవుడిగా జీవించడం మీరు అనుకున్నంత సులువు కాదు. అయితే మీరు అనొచ్చు, లేదండి చాలా సంతోషంగా ఉన్నానండి అని. అలా అయితే అనుమానం ఏంటంటే నువ్వు ఎక్కడో లోకంతో రాజీ పడుతున్నావు అని అర్థం. అంతే కదా. మరి నాకు ఏది లేదండి, ఏ బాధ లేదండి, నాకు ఏ శ్రమ లేదండి, ఏ కష్టము లేదండి నువ్వు ఒకవేళ మాట్లాడుతున్నాము అని అంటే నీ మాటల్లో మాకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడో నువ్వు లోకంతో రాజీ పడి బతుకుతున్నావు అనమాట. లోకంలో కులం ఉంది, నువ్వు కులం అనుకుని తిరుగుతున్నావు అనుకో, రాజీ పడిపోయావు. లోకంలో పాపం ఉంది, నువ్వు ఆ పాపంతో నువ్వు రాజీపడి బతుకుతుండే నీకెక్కడ శ్రమ ఉంటుంది? ఇంకా నీకు శ్రమ ఉంటుంది. కానీ ఖచ్చితంగా లోకం నుంచి మనం వేరైపోయి లోకాన్ని మనం ద్వేషించటం ఆరంభిస్తే తప్పనిసరిగా శ్రమ. అలా అని శ్రమ వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, బాధ కలిగింది కదా అని వెంటనే మనం మన విశ్వాసాన్ని, మన ఓపికను మనం ఎట్టి పరిస్థితుల్లో మనం పాడు చేసుకోకూడదు.